నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. విష్ యు అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త వ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసాను అనమాట. ఇది మన ఫస్ట్ వ్లాగ్ 2025లో 31st నైట్ సెలబ్రేషన్స్ అనమాట. అంటే సెలబ్రేషన్స్ అంటే సింపుల్గానే చేసుకున్నాం, అంత ధూమ్ ధామ్గా అలా ఏం లేదండి. సో ఇక్కడైతే మేము డిన్నర్ చేసేసాం. డిన్నర్ చేసేసి ఇప్పుడు సరదాగా అలాగా వెళ్దాము ఎలా ఉంది అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. నాకు తెలిసి టైం 10:30 అట్లా అవుతుందన్నమాట. సో మాకు వైజాగ్లో ఏంటంటే బీచ్ దగ్గర ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టేశారనమాట. నైట్ 8 o'clock నుంచే మొత్తం బీచ్ దగ్గర కొన్ని ఏరియాస్ దగ్గర వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే 12 o'clockకి బీచ్ దగ్గర ఫుల్గా సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంక 8 o'clock నుంచే బీచ్ సైడ్ అక్కడంతా అంటే వాకింగ్ అయితే చేయొచ్చు, వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇంక ఇక్కడైతే మేము ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారా? సో పాన్ కనిపించింది, సరే పాన్ తిందాము అని చెప్పేసి ఇంక మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ 3 పాన్లు కనిపిస్తున్నాయి కదా, ఒకటి నాకు, శ్రీధర్కి అండ్ ఇంకొకటి రమణ ఉన్నాడు కదా, సో తనకనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నాకు, వీళ్ళిద్దరూ మ్యాంగో ఫ్లేవర్ చూస్ చేసుకున్నారు. సో మంచిగా పాన్ అయితే తింటూ ఇంకైతే మేము బీచ్ రోడ్ నుంచి బయలుదేరదాము, ఎలా ఉందో చూద్దామని చెప్పి. ఇక్కడ చూడండి గాడిరాజు ప్యాలెస్ ఎంత బాగుందో నిజంగా. ఆ ఫీల్ చూసారా? ఆ ప్యాలెస్ ఫీల్ భలే ఉంది కదా. ఇది ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి బుక్ చేసుకోవచ్చు అనమాట. కాస్ట్ కూడా అలానే భారీగా ఉంటుందిలేండి. సో బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ ఆల్రెడీ చూసారా పోలీసులు ఉన్నారు, నాట్ అలౌడ్ అనమాట అటు సైడ్ అంతా. కార్లన్నీ ఫుల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పార్కింగ్స్ అనమాట. ఇక్కడ పార్క్ చేసేసుకుని అప్పుడు అందరు నడుచుకుంటూ వెళ్తారు. ఫుల్ ధూమ్ ధామ్ అనమాట. అప్పటికే టైం 11 అయిపోయింది, 11 or 11:30 అయిపోయింది. ఇక్కడ పార్క్ హోటల్స్ అన్నిటిలోనే ఇంకా సెలబ్రేషన్స్ తెలిసిందే కదా. సో మామూలుగా సెలబ్రేషన్స్ లేవన్నమాట. మేము ఇంక ఇప్పుడు ఇక్కడ ఆపి నడుచుకుని వెళ్ళడం ఎందుకు, ఎలాగో ఎవ్రీ ఇయర్ మాకు తెలుసు ఇలాగ అవుతుందని, ఇంకెందుకులే సరే ఎలాగో కాసేపు అలా మనం తిరిగేసాం కదా మొత్తం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము 11:30, 11:45 కల్లా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి 12 o'clockకి విష్ చేసేసుకొని పడుకునిపోయాం అంతే. కేక్ కటింగ్ అదేం చేయలేదు. ఇది వచ్చేసి 31st నైటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. సో పిల్లలు మా అక్క వేసిందనమాట ఈ ముగ్గు అయితే. ఎవ్రీ ఇయర్ ముగ్గు వేస్తాం కదా, సో ముగ్గు వేసేసారు. ముగ్గు వేసేసి ఇంక ఈసారి ఏంటంటే కొంచెం బేగా వేసేసి చర్చ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు. సో ముగ్గు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా నాకు మమ్మీ రికార్డ్ చేసి పంపించారనమాట. అంటే అక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారనేది మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అండ్ మాకు కూడా ఒక మెమరీ ఉండిపోతుంది కదా. ఓకే లాస్ట్ ఇయర్ మేము అలా చేసాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే మేము న్యూ ఇయర్ హైదరాబాద్లో ఉన్నామన్నమాట. చాందిని మేము అందరం కలిసి చేసుకున్నాం. అంటే మేము సూరత్ వెళ్ళాము. సో సూరత్ నుంచి కరెక్ట్గా 31st హైదరాబాద్ దిగాము. దిగి అక్కడ సెలబ్రేషన్స్ చేసి మళ్ళీ ఫస్ట్ న్యూ ఇయర్ రోజుని మళ్ళీ వైజాగ్కి రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ మెమరీస్, ఈ ఇయర్ మెమరీస్ ఇదనమాట. అందుకే అలా గుర్తుంటాయి కదా అని. ఇక్కడ వీళ్ళిద్దరూ చూసారా, ఈ ముగ్గు అయితే అక్క వేసింది. ఇక్కడ వచ్చేసి 2 ముగ్గులు కనిపిస్తున్నాయి కదా, ఒకటేమో వర్ష వేసింది, ఒకటేమో రితిక వేసింది అనమాట. సో ఎవరి ముగ్గులు వాళ్ళు కలర్స్ అవి వేసేసుకుని మంచిగా నీట్గా చేసేసుకున్నారనమాట. కలర్స్ ఇవన్నీ మీకు ముందు రోజు షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా పిల్లలకి కూడా అక్కడ సెపరేట్గా మమ్మీ కొనేసారనమాట. అంటే వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా ఒక ప్యాకెట్ ఇలా ఉంటుంది కదా, సెట్ కలర్స్ ప్యాకెట్ అట్లా తీసేసుకుంటే ఇద్దరు షేర్ చేసేసుకుని వేసేసుకుని. ఇది వచ్చేసి మా వర్షమ్మ వేసిన ముగ్గు అనమాట. ఇందాక చూపించింది రితిక వేసిన ముగ్గు అనమాట. వీళ్ళు కూడా ముగ్గులు వేసేస్తారు. చూడండి ఎంత బాగా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని పెట్టి ఇది మా వర్ష ఎంత బాగా రాస్తుందో. అక్కడ మా రితిక కూడా చూసారా. ఇంక ఇక్కడ కలర్స్ ముగ్గు అంతా వేయడం ఒక ఎత్తు అయితే, ఆ కలర్స్ వేయడం అయితే ఒక ఎత్తు, మళ్ళీ దాని మీద ముగ్గు పిండితో మళ్ళీ వేయడం అదొక ఎత్తు. అంతేనా? నడుములు పడిపోతే నిజంగా. ముగ్గులు వేయడం ఏమో కాదు కానీ 31st నైట్లు మాత్రం ఆడవాళ్ళందరూ ముగ్గుల పనిలో ఉంటారు, మగవాళ్ళందరూ టీవీలు చూడడం బయట తిరగడం చేస్తుంటారు. నిజంగా నడుము పడిపోద్ది. ముగ్గులు కలర్స్ వేయడమే టైం టేకింగ్ చాలా. ముగ్గు బేనే వేసేస్తాం కానీ ఆ కలర్సే చాలా ఎక్కువ పని కదండి. ఎంతమంది ఒప్పుకుంటారు? అంతే ఆబ్వియస్లీ.
సో ఇంకా మేము క్రిస్మస్కి ముందు నుంచి మేము లైటింగ్ సెట్స్, స్టార్స్, న్యూ ఇయర్ వరకు ఈ స్టార్ లైటింగ్స్ అన్నీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట. న్యూ ఇయర్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ తీసేసి దాన్ని ప్యాక్ చేసేసి పెట్టేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూజ్ చేస్తాం అనమాట. సో మొత్తం ఇదంతా కూడా బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాం. ఇదిగోండి ఎంట్రన్స్లో ఇక్కడ మధ్యలో ముగ్గు, అటు ఇటు ఏమో పిల్లలు వేసింది అనమాట. అండ్ ఇంకా ఆబ్వియస్లీ ఇంక లైటింగ్ సెట్స్ ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అవి వేశారు కాబట్టి సో ఇంకా ఇది ఫైర్ క్యాంప్, అదే క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. తర్వాత క్రాకర్స్ కూడా కాల్చారనమాట. అవి కూడా కొన్ని ఉంచామంటే అన్నీ కాల్చకుండా కొన్ని ఉంచామన్నమాట న్యూ ఇయర్కి యూజ్ చేద్దామని చెప్పి, క్రిస్మస్కి కొన్ని అని చెప్పి. సో అందుకనే ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వెలిగించేసుకుని ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు. చర్చ్కి వచ్చేసి ఇంకా అక్క, చింటూ, వర్ష వెళ్ళారనమాట. వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. చిన్నది వెళ్ళనేసింది రితిక. సో మమ్మీ, డాడీ, రితిక ఉండిపోయారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి 1:30 అయిపోయిందిలేండి చర్చ్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళైతే మాత్రం. సో ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ అవి తీసేసుకున్నారు. లాస్ట్లో నేను మీకు ఫొటోస్ అవి షేర్ చేస్తాను, మొత్తం ఫొటోస్ అన్నీ కూడా. అండ్ ఇంక ఇక్కడ క్రాకర్ స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి హనీ, వర్ష, రితిక మొత్తం ముగ్గురు కూడా ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇంతకీ మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. 31st అండ్ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు, అండ్ ఈ న్యూ ఇయర్కి మీ కొత్త రెజల్యూషన్స్ ఏంటి. అంటే కొంతమంది న్యూ ఇయర్ నుంచి వెయిట్ లాస్ అవుదాం మనం, లేదా న్యూ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుని కొంతమంది అట్లా అనుకుంటారు కదా. ఏమైనా మీ థాట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ షేర్ చేసుకోండి. 2025 నిజంగా అందరికీ కూడా మంచి జరగాలని, అంటే లైక్ ఏమంటారంటే ఎవ్రీ ఇయర్ ఒకలాగే ఉంటుంది, బట్ ఏంటంటే మన ఇదన్నమాట కొత్త సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి. ఇది వచ్చేసి ఇంకా January 1st 2025 వ్లాగ్ అనమాట. ఇల్లంతా మొత్తం తడిగుడ్డలు అన్నీ పెట్టేసి ఇక్కడ నేను ధూపం వేస్తున్నాను. సాంబ్రాణి ఉంటుంది కదా, సో సాంబ్రాణి వెలిగించేస్తున్నాను. ధూప్ స్టిక్ అనమాట ఇది, సాంబ్రాణిదే. ఇవి చక్కగా ఇల్లంతా మంచిగా వేస్తే ఇది పాజిటివిటీ, అదంతా వైబ్స్ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది కదా. సో నేను వారంలో 2-3 సార్లు ఇది మొత్తం ఇల్లంతా చేస్తానన్నమాట ఇలాగా. ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ మా ఇంటి దగ్గరే గుడి ఉంటే గుడికి వచ్చేసామన్నమాట, వినాయకుడి గుడి. ఆ రోజు బుధవారం కదా, సో బుధవారం చక్కగా వినాయకుడి గుడికి అయితే వచ్చేసాం. శ్రీధర్ అవుట్ఫిట్ చూసారా, ఇది అమెజాన్లోదనమాట. నాకు మ్యాచింగ్ వేసేసుకున్నారనమాట తను. ఆబ్వియస్లీ తన డ్రెస్సెస్ షాపింగ్ అంతా కూడా నేనే చేస్తాను అనుకోండి, మొత్తం అంతా కూడా. సో మొత్తం ఇక్కడ వినాయకుడు, తర్వాత రాముల వారి గుడి, సాయిబాబా, మొత్తం దేవుళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇంకా అయిపోయిన తర్వాత జిమ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. నా అవుట్ఫిట్ అండ్ శ్రీధర్ది. సో నా శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లోదనమాట. ఈ శారీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ January 1st 2025 న్యూ బిగినింగ్స్. సో ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయి స్టోర్కి అయితే వచ్చేసానండి. ఈరోజు స్టోర్కి వచ్చి పూజ అది చేసేసుకున్నాము, అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కొత్త స్టాక్ కూడా వచ్చేసింది అనమాట, పట్టు శారీస్ పండక్కి. అవన్నీ కూడా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మీరందరూ నిన్న నైట్ 31st ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మేమైతే చూసే ఉంటారు, బిఫోర్ బీచ్కి వెళ్ళాం కానీ బండ్లు అవి ఎలా లేదనమాట, వెహికల్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అంత దూరం అవన్నీ ఇంకా వెళ్ళలేదంటే ఎవ్రీ టైం వెళ్తాం కదా. 11:30 వరకు తిరిగాము. తర్వాత ఇంటికి వచ్చేసి 12 o'clock వరకు ఉండి విషెస్ చెప్పేసి పడుకుంటాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా యాజ్ యూజువల్ గుడికి వెళ్ళి వచ్చేసాము. సో నేనైతే శారీ కట్టుకున్నాను. నా శారీ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్గా చూపిస్తాను, ఓకేనా? శారీ చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. గోల్డ్ చాకర్ అయితే ఇంకా వేసుకుంటానండి. అంటే మరీ వేసుకుని ఈ శారీ మీదకి సెట్ అవ్వదేమో అని చెప్పి వేయలేదు. ఇంటికి వెళ్ళాక అప్పుడు నేను వేసుకుని మీకు చూపిస్తాను. నేను కొత్త సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. అట్లీస్ట్ ఒక రీల్, ఫొటోస్ అట్లా అవన్నీ తీసుకోవాలి కదా. సో అదనమాట. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తాను, ఓకేనా? బాయ్. తర్వాత కొత్త సంవత్సరం రోజు ఓపెనింగ్ అయితే అదిరిపోయింది. కస్టమర్స్ చక్కగా భలే వచ్చారు, కలకల్లాడుతూ. ఎంత హ్యాపీ అనిపించిందో అంటే మంచిగా షాపింగ్స్ చేసుకున్నారు. అండ్ ఇంక ఇప్పుడు పొంగల్ టైం కదా, ఇంకా పండక్కి కూడా ఇప్పటి నుంచే షాపింగ్ స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ అందరూ డ్రెస్సెస్, సారీస్, పట్టు సారీస్ కూడా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి మన మధుస్ కలెక్షన్స్కి విజిట్ చేయండి. పట్టు సారీస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నాము. మగ్గం వర్క్ బ్లౌజెస్, ఎవ్రీథింగ్, ఎంటైర్ స్టోర్ మీద 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి వచ్చేసేయండి. ఆన్లైన్లో వాళ్ళైతే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేను చాకర్ వేసుకున్నాను కదా, అది చూపిస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుని ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే వీడియో క్లిప్స్ శ్రీధర్ తీస్తున్నారనమాట. బ్యూటిఫుల్ ట్రెండింగ్ సారీ అండి ఇది, చాలా బాగుంది. కాస్ట్ కూడా నాకు తెలిసి 2000 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. నాకు బాగా నచ్చింది. ఈ సారీస్ నన్ను కూడా తీసుకురమ్మని అడుగుతున్నారు. డెఫినెట్లీ నేను కూడా లాంచ్ చేస్తానండి. నేను కూడా లాంచ్ చేస్తే మీకు ఆబ్వియస్లీ వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ సెట్ ఇదిగోండి. కొంతమంది అయితే కామెంట్ చేశారు నిన్న దాంట్లోని మినీ బ్లాగ్స్ వాటిల్లోని, అంత బాగాలేదు అని చెప్పి. ఎందుకు బాగాలేదంటే మీకు బేబీ నచ్చలేదేమో, వేసుకునేది నేను అండ్ నాకు నచ్చితే చాలు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంది. రోల్డ్ గోల్డ్లా ఉంది అంటున్నారు, ఎందుకంటే మొత్తం స్టోన్స్ ఏమీ లేకుండా ప్యూర్ గోల్డ్ కాబట్టి అది అలానే ఉంటుంది. అయినా ఇప్పుడు గోల్డ్ ఏదో రోల్డ్ గోల్డ్ ఏదో ఎక్కడ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇమిటేషన్ జ్యువెలరీలు కూడా గోల్డ్ లాగే వచ్చేస్తున్నాయి కదా, ఇంకా అందుకనే. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలామంది అయితే పాజిటివ్గా కామెంట్ చేశారు. ఎవరో 3-4 ఉంటారు కదండి, వాళ్ళని మనం పట్టించుకోకూడదు. బట్ నేను ఏంటంటే క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ అయిపోయింది. ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. మంచిగా పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. నైట్ నాన్ వెజ్ తిందాం, పిల్లలు కూడా వస్తారు కదా అని చెప్పి. ఇంకా నాకు శ్రీధర్కే కదా ఒక ప్యాకెట్ పన్నీర్ ఉంటే అలా పన్నీర్ దమ్ బిర్యానీ చేసేసాను. హోమ్ మేడ్ రెసిపీ కావాలా, తొందరలోనే మీకు షేర్ చేస్తాను. అంటే ఇది వీడియో షూట్ చేయలేదు, ఎలా వస్తుంది ఏంటో ఫస్ట్ టైం ట్రైల్, బట్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం మీకు వీడియో షేర్ చేస్తాను, ఓకేనా. అదిరిపోయింది టేస్ట్ అయితే. మా రూబీ గారిని చూసారు అందరూని. రూబీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నేను అలా కట్టేశాను ఇప్పుడు చెప్పు, ఎందుకు కట్టేశాను నేను? అల్లరి చేస్తుంది అందుకని అలా కట్టేశాను అనమాట కదా రూబీ. ఆ తాడు కూడా చూడండి ఎలా తెంపిస్తుందో. నేను ముడేసి పెట్టాను. ఇప్పుడు నీకు నేను మళ్ళీ కొత్త చైన్ కొనాలి. ఎందుకు తెంపావు నువ్వు అసలు? ఎంత అమాయకురాల్లా కూర్చొని చూస్తుందో చూడండి. కానీ చేసే పనులన్నీ అల్లరి పనులే కదా. నీ గురించే కంప్లైంట్ చేస్తున్నాను. లేకపోతే రూబీ గుడ్ గర్ల్, రూబీని చూపించండి అని అంటున్నారు కదా. ఇదిగోండి రూబీ ఇలాంటి పనులు చేస్తుంది, అందుకే దాన్ని కట్టేశాను. చూడండి ఎలా చూస్తుంది అమాయకురాల్లాగా. రూబీ రూబీ దెబ్బలు పడతాయి రూబీ, నీకు దెబ్బలు పడతాయి రోయ్, దెబ్బలు పడతాయి రోయ్. నువ్వు అలాగే కూర్చో, నీకు పనిష్మెంట్. లేకపోతే నువ్వు అసలు చెప్పిన మాట వినట్లేదు, అలాగే కూర్చో. బా ఎంత అమాయకురాలా నటిస్తున్నావు రూబీ నువ్వు. వీడియో ఆన్లో ఉందని కదా, వీడియో ఆఫ్ చేసేస్తానులే. ఓకే అయితే ఆఫ్ చేసేస్తున్నాను రూబీ. రూబీ తాళిలిరి, రూబీ బంగారులిరి. హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. సో ఇంకా వ్లాగ్ మళ్ళీ నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అవుతుంది. నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నాను. మమ్మీ వాళ్ళు వస్తానని అన్నారు. వర్షాన్ని రితికాని తీసుకుని మమ్మీ డాడీ వస్తారనమాట. వాళ్ళు వచ్చాక అప్పుడు మేము చర్చ్కి అయితే వెళ్తాము. మార్నింగ్ అయితే ట్రెడిషనల్గా సారీ కట్టుకున్నాను, గుడికి వెళ్ళి కూడా వచ్చేసాం. ఇంక ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాం, చర్చ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నా అవుట్ఫిట్ చూసారా, ఆలియా కట్ విత్ ఎలా వస్తుంది ప్లాజో అంటారు కదా, షరారా టైప్ అనమాట. ఇది అవుట్ఫిట్ వచ్చేసి వెనెలాస్ వస్త్ర మందిర్, మన మధురవాడలో రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, వెనెలాస్ వస్త్ర మందిర్ అనమాట ఈ అవుట్ఫిట్. అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి చాందిని తెలుసు కదా మీ అందరికీ కూడా, తను రీసెంట్గా జ్యువెలరీ సేల్ చేస్తుంది కదా. సో వాటికి తన దగ్గర తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి ఇవి పెట్టేసుకున్నాను. వీలైతే తనది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్లో తనకి మెసేజ్ చేయొచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ అయినా కూడా పెడతాను, మీరు కాంటాక్ట్ చేయండి. బ్యూటిఫుల్ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట, బాగా నచ్చాయి నాకు. సో అందుకే ఇది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చాక అప్పుడు మళ్ళీ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, సరేనా. చూస్తుండండి వ్లాగ్. సో ఇక్కడైతే ఇంకా మేము చర్చ్కి అయితే వచ్చేసాము. సీతంధర చర్చ్ ఇది. మ్యాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, బాలయేస్ చర్చ్ ఈనాడు దగ్గర ఉంటుంది కదా సీతమ్మధర, అక్కడికైతే వస్తామన్నమాట. సో మమ్మీ డాడీ వాళ్ళు పిల్లలు తీసుకుని వచ్చేసారు, ఎందుకంటే ఇంకా మేము ఎందుకు వెళ్ళడం, వాళ్ళు ఎలాగో గోల్డ్ షాపింగ్ కూడా ఉంది కదా, అందుకని చెప్పి పిల్లలు మేము తీసుకుని వచ్చేస్తామని అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా తీసుకుని వచ్చేస్తే ఫస్ట్ మేము చర్చ్కి అయితే వచ్చేసాం. చర్చ్కి వచ్చి హ్యాపీగా మంచిగా ప్రేయర్ చేసేసుకున్నాం. మార్నింగ్ గుడికి వెళ్ళిపోయాము శ్రీధర్ నేను. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అందరం మమ్మీ వాళ్ళు అందరం కలిసి ఇంక చర్చ్కి అయితే వచ్చాము. ఇక్కడ క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నాం అనమాట. సో వర్ష రితిక వాళ్ళ అవుట్ఫిట్స్ చూసారా, వాళ్ళవి కూడా మీకు షేర్ చేస్తాను.
మమ్మీ సారీ వచ్చేసి షాపింగ్ మాల్లో తీసుకున్నదే, అక్క ఇచ్చిందనమాట ఈ సారీ అయితే. అండ్ వర్ష సారీ వచ్చేసి సారీ అంటానేంటి, వర్ష డ్రెస్ వచ్చేసి మై షాప్లో దాని బర్త్డేకి అప్పుడు తీసాం కదా, మరి ఇంకా వేయలేదన్నమాట, అందుకని చెప్పి ఇప్పుడు వేసింది మమ్మీ. అండ్ రితికాది వచ్చేసి నేను నార్మల్ జగదాంబ దగ్గర తీసుకున్నదే. బాగున్నాయి కదా అవుట్ఫిట్స్ అయితే. అండ్ డాడీ కూడా వచ్చేసారు. అండ్ నా అవుట్ఫిట్ కోసం కూడా చెప్తాను, ఇది కొంచెం డిఫరెంట్గా షరారా మోడల్ అండి. షార్ట్ స్కర్ట్ అనుకుంటాం కానీ స్కర్ట్ కాదనమాట ఇది నేను మధురవాడ వెన్నెలాస్ వర్క్లో ఇచ్చిందనమాట ఈ డ్రెస్ అయితే. నాకు బాగా నచ్చింది, సో నేను అది వేసేసుకున్నాను. సో ఇంక ఇక్కడైతే మేము ప్రేయర్ అది చేసేసి ఆఫరింగ్ అది వేసి, ఇంక ఇక్కడ క్రిస్మస్కి నేను మీకు చూపించలేదు కదా, క్రిస్మస్కి ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారు ఎప్పుడు కూడా, న్యూ ఇయర్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మేము ఫ్యామిలీ పిక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాం. నా ఇయర్ రింగ్స్ కూడా మీకు మొత్తం అవుట్ఫిట్ డీటెయిల్స్, నా సారీ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు చెక్అవుట్ చేసేసండి, ఓకేనా. ఇంకా తర్వాత మేము అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా, ఎస్కేఎంఎల్ జ్యువెలర్స్ సీతమ్మధరలో ఉంది కదా. మమ్మీ ఇక్కడ గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నారు, ఎవ్రీ ఇయర్ కడతారనమాట. అంటే లైక్ క్రిస్మస్కి ఒక వస్తువు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎవ్రీ మంత్ స్కీమ్ కడతారు కదా. ఇంకా కంప్లీట్ అయిపోయింది, క్రిస్మస్ టైంకి కంప్లీట్ అయిపోతుంది అనమాట స్కీమ్. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ మనీతో మమ్మీ ఏం చేస్తుందంటే ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. బుట్టలు అట్లా డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఏం తీసుకుందామా అని ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తున్నాము. మొత్తం లైక్ స్టడ్స్ టైప్ నుంచి బుట్టలు అలా ఉన్నాయన్నమాట. సో డైలీ వేర్కి అట్లా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఒక్కసారే కొనలేం కదా, ఇలా మనం మంత్లీ స్కీమ్స్ కొనుక్కోవడం వల్ల మన లేడీస్కి ఏంటంటే బెనిఫిట్, హ్యాపీగా 12 నెలల తర్వాత 11 నెలల తర్వాత, అంటే కొన్ని 11 నెలలు ఉంటాయి, కొన్ని 12 నెలలు ఉంటాయి, మంచిగా వస్తువు తీసుకోవచ్చు కదా, గుర్తుగా ఉండిపోతుంది. సో అట్లాగా సేవింగ్స్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎక్కువగా మేము కూడా గోల్డ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నాం అనమాట. నాకైతే ఒక ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయండి, చూపిస్తాను చూడండి. ఇవి ఎంత బాగున్నాయంటే భలే ఉన్నాయన్నమాట, నాకు చాలా బాగా నచ్చాయి. ఇది మొత్తం 2.5 తులాలు అనమాట, దగ్గర 2,10,000 2,20,000 అవుతుందంట ఆ బుట్టలు ఒక్కటే. ఎంత కాస్ట్ ఉందో చూడండి ఆ బుట్టలు. రోల్డ్ గోల్డ్లో కూడా ఇప్పుడు ఇలాంటి బుట్టలు వచ్చేస్తున్నాయి. అలా అని రోల్డ్ గోల్డే కదండి, గోల్డే కదా, దీన్ని కంపేర్ చేయకూడదు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాంటి బుట్టలు ఒక్కటి తీసుకుంటే చాలన్నమాట, సారీస్ మీద, హాఫ్ సారీస్ మీద, పట్టు చీరల మీద అద్దరిపోద్ది కదా. ఎప్పటికైనా డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. మంచిగా 2024లో లోపు 25 ఎండ్ అయ్యే లోపు ఇలాంటి బుట్టలు తీసుకోవాలి. బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి, ట్రై చేద్దాంలేండి. సరే ఇప్పుడు మా మమ్మీ ఏం తీసుకున్నదో చూపిస్తాను. సో ఎస్కేఎంఎల్ జ్యువెలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ, సీతమ్మధర, విశాఖపట్నం. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి, మన పేరు చెప్పండి మధు తెలుగమ్మ అని, డెఫినెట్లీ మీకు డిస్కౌంట్స్ ఇస్తారు, ఓకేనా. సో మమ్మీ అయితే ఇది తీసుకున్నారనమాట, చాలా బాగున్నాయి కదా. దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 59,000 to 60,000 అండి. బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడ్డానికి వినాయకుడిలా ఉన్నాయి కానీ అది వినాయకుడిది కాదండి, నెమలి ఆకారం అనమాట. ఫస్ట్ మా మమ్మీ చూసి అలాగే అనుకున్నారు, నెమలి ఆకారంలో వస్తుంది అనమాట. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పేశాను. కరెక్ట్గా అరతులం మీద కొంచెం ఎక్కువ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మేము డిన్నర్కి అయితే ఆర్నా రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. సో మంచిగా డిన్నర్, ఇంకా పిల్లలు అందరం కలిసి స్టార్టర్స్ ఫస్ట్ తీసుకున్నాము. ఇది హనీ చిల్లీ చికెన్ అనమాట, చాలా బాగుంది టేస్ట్. దాని తర్వాత ప్రాన్స్ ఒకటి తీసుకున్నాము. మొజిటోస్ ఆబ్వియస్లీ స్ట్రాబెరీ అండ్ వర్జిన్ మొజిటో అండ్ ఫ్రైడ్ రైస్తో ముగించేసాము అనమాట. సో మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. న్యూ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచిగా వెల్కమ్ చెప్పాము అందరం కూడాని. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు రెస్టారెంట్స్, హోటల్స్ అసలు ఏమీ ఖాళీ లేవు, అంతా కలకల్లాడుతున్నాయి. ఫస్ట్ ఇన్విటేషన్ 365కి వెళ్ళాము, అది ఖాళీ లేదని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆర్నాకి వచ్చాం. అప్పటికే టైం మేము తినేసి టైంకి 10:30 అలా అయింది, ఇంటికి వచ్చేసరికి 11 అయింది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి, అంతే కదా. సో మళ్ళీ ఇంకా రొటీన్ వ్లాగ్స్ అవన్నీ కూడా మళ్ళీ కామన్ అనమాట.
సో అది ఈరోజు వీడియో మా 31st అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ ఏం చేయాలి మరి యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్.